ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్కీ విషయంలో నేను పొరపాటు పడుతున్నానా లేక అత్తయ్య గారు పొరపాటు పడుతున్నారా? ఏది ఏమైనా లక్కీ గురించి డీప్గా ఎంక్వైరీ చేయాలి. అక్క అక్క ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు జాను. చిన్నత్తయ్య గారికి ఎలా ఉంది? బానే ఉంది వదిన. ఇంటికి కూడా తీసుకొచ్చేసాం. ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఆవిడ ఒంట్లో ఉన్నదంతా విషమే కదక్కా. ఇక పాము విషం ఆవిడేం చేస్తుంది? అలా అనకూడదు జాను, తప్పు. వివేక్, పాము ఇంట్లోకి ఎలా వచ్చిందో ఏమైనా తెలిసిందా? ఆ విషయం అర్థం కావట్లేదు వదిన. ఇదివరకు ఎప్పుడు ఇంట్లోకి పాములు రాలేదు. బయట నుంచి ఎవరైనా తీసుకొచ్చి పాముని ఇంట్లో వదిలేరేమో. జాను, ఎవరు వదులుతారు? నువ్వు అనవసరంగా కొత్త డౌట్స్ క్రియేట్ చేయకు. వివేక్, నీ ఫోన్లో సీసీ కెమెరా లింక్ ఉంది కదా? ఉంది వదిన. ఇంటి బయట లోపల అన్ని కెమెరాస్ ఫుటేజ్ చూడొచ్చు. ఒక్కసారి ఆ ఫుటేజ్ ఓపెన్ చేయవా? ఏ రోజు ఫుటేజ్ కావాలి వదిన? ఈ రోజుదే కావాలి. ఆయన గది ముందు కెమెరా ఫుటేజ్ ఉంది కదా, అది. సరే వదిన. మధ్యాహ్నం 1:30 ఆ టైంకి పిల్లలు నాకు ఫోన్ చేశారు. ఆ టైంలో ఇంట్లో ఏం జరిగిందో చూడాలి. కొంచెం ఫార్వర్డ్ చేయవా? ఎస్, దొరికింది. ఏం దొరికిందక్క? మరో సాక్ష్యం దొరికింది. మరో సాక్ష్యం ఏంటి వదిన? ఆయన్ని కాపాడుతుంది లక్కీయే వివేక్. ఇప్పటి వరకు లక్కీ ఆయన్ని 4 సార్లు కాపాడింది. హలో హలో డాడీ, నేను లక్కీని. మీరు ఫోన్ చేయడం వల్లే మాకు పెద్ద ప్రమాదం తప్పి చిన్న గాయాలతో బయటపడ్డాం. నాన్న, మిత్ర గారు, నాన్న, 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 నాన్న. ఆ 3 సార్లు ఆయన్ని లక్కీయే కాపాడింది. ఈ పాము నుంచి కూడా ఆయన్ని లక్కీయే కాపాడింది. పాము ఆయన్ని కాటు వేసే టైంకి లక్కీ ఫోన్ చేసింది. ఆ ఫోన్ వల్లే ఆయన గదిలో నుంచి బయటకొచ్చారు. పాము కాటు నుంచి తప్పించుకున్నారు. అంటే బావగారిని గండం నుంచి కాపాడింది లక్కీ అని అర్థమవుతుందక్క. అవును, ఆయన ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న లక్కీయే ఆయన ప్రాణాలు కాపాడుతోంది. వెంటనే విషయం పెద్దమ్మకి చెప్దాం పదవదిన. ఉండు వివేక్, నేను ఆల్రెడీ చెప్పాను. కానీ ఆయన రక్తం పంచుకు పుట్టిన కూతురే ఆయన్ని గండం నుంచి కాపాడుతుందని అత్తయ్య గారు నమ్ముతున్నారు. లక్కీ అతను పెంచుకున్న కూతురు అని మనీషా వాదిస్తోంది. పెంచుకున్న కూతురైతే మాత్రం కూతురు కాకుండా పోతుందా? ఇన్ని సాక్ష్యాలున్నా అరవింద్ అత్తయ్య గారు ఎందుకు నమ్మట్లేదు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా లక్కీ ఆయన్ని కాపాడుతుందని అర్థమైంది. ఇక గండం సమయంలో ఆయన పక్కన లక్కీ ఉండేలా చూసుకోవాలి. లక్కీ అంటే అన్నయ్యకి ప్రాణం. ఆ ప్రేమ అన్నయ్యని కాపాడుతుందేమో. అవునండి, పెంచిన ప్రేమ కూడా కన్న ప్రేమతో సమానం. పేగు బంధమే కాదు, ప్రేమ బంధం కూడా గొప్పదే. అసలు ఆయనకి లక్కీకి ఉన్న బంధం ఏంటో తెలుసుకోవాలి. ఎలా అయినా కనుక్కుంటాను. ఆంటీ, మీకిప్పుడు ఎలా ఉందా ఆంటీ? నువ్వు నాకు చాలా దగ్గర అనుకున్నాను. నన్ను హాస్పిటల్లో పడేసిపోయావు. మళ్ళీ ఇప్పుడు పరామర్శించడానికి వచ్చావా? సారీ ఆంటీ, తప్పనిసరి వెళ్లాల్సి వచ్చింది. నన్ను ఆ కండిషన్లో వదిలేసి ఎలా వెళ్ళావు?
దగ్గరుండి నన్ను చూసుకోవాల్సింది పోయి వదిలేసి వెళ్ళిపోతావా? నీకసలు మనసాక్షి అనేది ఉందా? చెప్పాను కదా ఆంటీ, అర్జెంట్ పనుండి వెళ్ళానని. మీ గురించి డాక్టర్కి అన్నీ చెప్పే వెళ్ళాను. ఏంటి జాను, మా మనీషా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ కాదండి, గొడవ పడుతున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఏంటి, తిట్టుకుంటున్నారా? ఎందుకు? ఏంటండి వాళ్ళ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు? వాళ్ళ ఇంట్లోనే కదా ఉన్నారు, సిగ్నల్ ఎందుకు రావట్లేదు? ఇది సిగ్నల్ ప్రాబ్లం కాదు జాను, బడ్స్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడే అయిపోవాలా? కాసేపైనా ఛార్జింగ్ వస్తే బాగుండేది. మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను టైంకి ఇంటికి రాబట్టి సరిపోయింది, లేదంటే కొంప మునిగేది. అంత కొంపలు మునిగేలా ఏం జరిగింది? ఆ లక్ష్మి లక్కీ గురించి చెప్పేపోయింది. ఏంటి, లక్కీ గురించి తెలిసిపోయిందా? ఏమండి, వాళ్ళు లక్కీ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మీరు ఛార్జింగ్ పెట్టండి, నేను డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినేసి వస్తాను. జాను, లక్కీ తన కూతురేనని లక్ష్మి ఎక్కడ కనిపెట్టేస్తుందోనని టెన్షన్ పడిపోయాను ఆంటీ. దానికి ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఈ మధ్య మిత్రాన్ని వరుసగా సేవ్ చేసింది లక్కీయే కదా. ఆ విషయం మీద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది. అరవింద్ ఆంటీ ఎక్కడ లక్కీ అమ్మకు తనే సీమంతం చేసిందని, హాస్పిటల్కి తనే తీసుకువెళ్ళిందని లక్ష్మితో చెప్తుందేమోనని భయపడ్డాను. కాస్తుంటే టాపిక్ అటే వెళ్లేది. సరిగ్గా ఆ టైంకి నేనొచ్చి టాపిక్ డైవర్ట్ చేశాను. అటు అరవింద్ ఆంటీకి ఇటు లక్ష్మికి డౌట్ రాకుండా మేనేజ్ చేశాను. మంచి పని చేసావు మనీషా, లేదంటే ఈ రోజుతో ఈ కథ కంచికి చేరేది. ఏయ్, ఎవరక్కడా? నేనే అత్తయ్యా. నా రూమ్ బయట నువ్వేం చేస్తున్నావు? మీరు టాబ్లెట్ వేసుకున్నారో లేదో ఇద్దామని వచ్చాను అత్తయ్య. మీ కోడలికి మీ మీద బాగా శ్రద్ధ ఉందా ఆంటీ? అత్తయ్య, గుర్తుంది కదా, ఈ రాత్రంతా మీరు రెప్ప వాల్చకూడదు, తెల్లవారే వరకు మేల్కొనే ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.